ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో మరి దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. రండి, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. 16వ వచనం. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. 17వ వచనం. మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ వందనాలు. నీ పాద సన్నిధిలో చదవబడిన లేఖములో నుండి మాతో మీరు మాట్లాడి నేను వినుచున్నటువంటి వారందరికీ ఆత్మలో క్షేమాభివృద్ధి కలుగునట్లుగా, వారిని వారు సరిచేసుకున్నట్లుగా నీ కృపను, సమాధానాన్ని, అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదాన్ని మీరు కలుగు చేయమని, మాతో మీరు మాట్లాడమని, ప్రతి ఆటంకాలను మీ నామములో తొలగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనొచ్చు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నావు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నావు, విడువక నా యెడ కృప చూపుచున్నావు. పాడాలి. విడువక నా యెడ కృప చూపుచున్నావు, ప్రేమ 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 ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నావు, పర్వతములన్నీ కదలినా, మెట్టాలన్నీయు తత్తరిల్లినను, పర్వతములన్నీ కదలినా, మెట్టాలన్నీయు తత్తరిల్లినను, విడువక నా యెడ కృప చూపుచున్నావు, విడువక నా యెడ కృప చూపుచున్నావు, ప్రేమ 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 ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నావు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మనందరి ప్రభును, లోకరక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించును గాక, ఆమేన్. చదువుబడిన దేవుని వాక్యంలో ఓ ప్రాముఖ్యమైనటువంటి మాట మనం చదువుకున్నాం. యోహానికి యేసు ప్రభువారికి మధ్య జరుగుతున్న ఓ చిన్న సంభాషణ.
ఇది చూడడానికి చదవడానికి చిన్న సంభాషణే కానీ ఇందులో గొప్ప ఆత్మీయ సత్యము దాచబడి ఉంది. యేసయ్యని ప్రేమిస్తున్నాం అని చెప్తున్నారు చాలామంది. నేను చెప్తున్నాను, నీకు నీవు కూడా నేను ప్రభువుని ప్రేమిస్తున్నాం. యేసయ్య లేకపోతే నేను లేను, ఆయన ఉంటేనే నేను బ్రతికున్నాను, ఆయన వలనే నా జీవితంలో సమస్తం నెరవేర్చబడుతుంది, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను కూడా ఆయన్ని ప్రేమిస్తున్నాను అనే ఇలాంటి మాటలు మనం మాట్లాడుతూ ఉన్నాం. యోహాన్లు పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే 5 యోహాన్లు ఉన్నారు. ఎంతమంది యోహాన్లు? 5 యోహాన్లు. అయితే యోహాన్ సువార్తను కానీ, యోహాన్ రాసిన మొదటి పత్రిక, యోహాన్ రాసిన 2వ పత్రిక, యోహాన్ రాసిన 3వ పత్రిక, ప్రవచన గ్రంథం లేక ప్రకటన గ్రంథం, భవిష్యత్తును గురించి తెలియపరిచే గ్రంథాన్ని రాసిన ఈ యోహాను ఎవరు అంటే యేసు ప్రభువారి శిష్యులలో ఒకడు. యేసు ప్రభువారు తన యొక్క పరిచర్య నిమిత్తం దేవుని చేత ప్రేరేపించబడిన వాడై యేసు ప్రభువారిని అనేకులు వెంబడించారు. కానీ యేసు ప్రభువారు మరి వారిలో 12 మందిని మాత్రమే శిష్యులుగా ఎన్నుకున్నాడు. ఈ 12 మంది శిష్యులలో కూడా ఆయనకి అతి సమీపముగా ఆయన చేత ప్రేమించబడుతూ ఆయనను ప్రేమిస్తున్న శిష్యులు 3 ఉన్నారు. వారు ఎవరు అంటే పేతురు, యోహాను, యాకోబు. వారు ఏ స్థలములోకి వెళ్ళినా యేసు ప్రభువారు వ్యక్తిగత జీవితంలో కానీ, యేసు ప్రభువారి యొక్క మరి పర్సనల్ విజిటింగ్స్లో కానీ నిశ్చయముగా వీరు 3 తీసుకొని వెళ్తూ ఉండేవాడు. వాళ్ళల్లో ఓ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి యోహాను గారు. యోహాను అనగా అర్థం ఏంటంటే యెహోవా దానము అని అర్థం. యోహాను అంటే అర్థం ఏంటి? యెహోవా దానం, దేవుని చేత అనుగ్రహించబడిన వాడు లేక దేవుని యొక్క దానముగా తన తల్లిదండ్రులకు ఇవ్వబడినవాడు అని అర్థం. అయితే ఈ యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు లేఖనముల ప్రకారముగా తాను మరణాన్ని జయించి తిరిగి లేస్తాను అని చెప్పాడు. మరణాన్ని తిరిగి జయించి లేచిన తరువాత దరిదాపుగా 40 దినాలు భూమి మీద ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చనిపోయిన వ్యక్తి మహిమ శరీరముతో పునరుద్ధాన దినాన, ఈస్టర్ పండగ దినాన యేసు ప్రభువారు మరణాన్ని జయించి, మృత్యువును జయించి, సాతాను యొక్క తలను చితకగొట్టి సాతాను పైన జయాన్ని పొంది, దాని క్రియలపైన జయాన్ని పొంది యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి తరువాత 40 దినాలు భూమి మీద ఆయన ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం గమనించగలం. ఈ 40 దినాలు భూమి మీద ఉన్న తరువాత దరిదాపుగా మరి శిష్యులకు కానివ్వండి, ఎమ్మాయి మార్గములో ప్రయాణము చేస్తున్నటువంటి సహోదరులకు కానివ్వండి, రహస్యంగా యేసు ప్రభువారు మరి శిష్యులు అని చెప్పుకుంటే మాకెక్కడ ప్రాణాపాయం ఉంటుందని మరి దాగుకున్నటువంటి శిష్యులతో కానివ్వండి, మరి దరిదాపుగా మరి ఆయన ప్రత్యక్షమయ్యి వారితో మాట్లాడి వాళ్ళని బలపరుస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 21వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఆ బాధ్యతను ఎవరికి అప్పగించాడు అంటే ఆ బాధ్యతను నా తరువాత దేవుని యొక్క నా తండ్రి పనిని నెరవేర్చవలసినటువంటి బాధ్యత మీదే అని తన శిష్యులకు దేవుడు ఆజ్ఞాపిస్తే, ఇప్పుడు ఈ శిష్యుల్లో ప్రాముఖ్యమైనటువంటి వాడు పేతురు. శిష్యుల్లో ప్రాముఖ్యమైన వాడు ఎవరు? పేతురు. పేతురు మరి సీమోను అనగా రెల్లు, పేతురు అనగా రాయి. సీమోను అంటే ఎవరు చెప్పాలి. సీమోను అంటే ఏంటి అర్థం? రెల్లు అంటే నిలకడలేనివాడు. రెల్లు గాలి కొడితే నిలబడిద్దా? నిలబడదా? ఇప్పుడు చెత్త ఒక ఆకు ఉంది, గాలి కొట్టింది అనుకోండి, నిలబడిద్దా? నిలబడదు. అదేమైపోయింది? కదిలి వెళ్ళిపోతుంది. సీమోను అంటే దాని అర్థం ఏంటంటే రెల్లు అని అర్థం. అయితే పేతురు మరి సీమోనును పేతురు అని పిలిచాడు దేవుడు. ఇప్పుడు పేతురు అనగా అర్థం ఏంటంటే రాయి అని అర్థం. పేతురుతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే పేతురికి ఎంత గొప్ప ఆధిక్యతనిస్తే ఇప్పుడు పేతురుతో నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావని యేసు ప్రభువారు 3 సార్లు అడగడానికి కారణం ఏంటో చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువారు రాకముందు వీళ్ళు ఏమనుకున్నారు అంటే అబ్బాయి ఇబ్బంది ఏం లేదు, యేసు ప్రభువారు చనిపోయి ఆ
వాళ్ళు లేతే మనకెందుకు, లేకపోతే మనకెందుకు వచ్చిన బాధ? మనకు చేతనైన పని ఉంది కదా. వాళ్ళకి చేతనైన పని ఏంటి చెప్పాలి. ఏం పని వాళ్ళకి చేతనైంది? జాలరులలో నుండి రక్షించబడిన వారు గనుక చేపలు పట్టుకునే వారిని తీసుకొచ్చి, మీరు చేపలు కాదురా బాబు పట్టాల్సింది, ఎవరిని పట్టాలి? మనుష్యులను పట్టు జాలరులుగా మిమ్మల్ని చేస్తాము, నన్ను వెంబడించని ప్రభువు మాట్లాడితే యోహాను సువార్తలో ఆ ప్రభువు వారి యొక్క వలలను విడిచి యేసు ప్రభువాన్ని వెంబడించిన గుంపు ఈ గుంపు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు యేసు ప్రభువాన్ని వెంబడించినటువంటి వారు, యేసు ప్రభువు లేచాడో లేకపోలేదో మనకెందుకు వచ్చిన బాధ? యేసు ప్రభువారి శిష్యులు మనం చెప్పుకుంటే మనకు బ్రతకడానికి పుట్టగతులు కూడా ఉండవో, లేనిపోయిన సమస్యలు మనకెందుకు వస్తాయి, మనకు ఆ ఇబ్బంది వద్దులని పేతురు కొంతమందిని ప్రోత్సహించి వీరందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారంటే మరలా తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడికి వెళ్ళారు? మరలా తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళాడు. మత్తయి సువార్తలో ఉంటది, నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తీసిన వాడు శాపగ్రస్తుడైపోతాడు ఆనంద వాక్యంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేవ చేయడానికి తీర్మానం చేసుకున్న నేను గాని, విశ్వాస జీవితాన్ని బ్రతకడానికి తీర్మానం చేసుకున్న మీరు గాని, దేవుని ప్రేమిస్తున్నామని దేవుని యొక్క మరి వాక్యానుసారంగా ఆత్మీయ జీవితంలో మా జీవితాన్ని కట్టుకుంటున్నామని చెప్తున్న మీరు గాని, దేవుని సన్నిధిలో ఒకసారి వెలిగించబడిన తరువాత మరలా ఆరిపోయే పరిస్థితి ఉండకూడదు. ఒకసారి వెలిగించబడిన నీవు వెలుగుతూ మండుతూ ప్రకాశిస్తూ అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితమే నీలో కనబడాలి గాని ఆరిపోయే జీవితం నీలో ఉండకుండును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు వెలిగించబడాలి. అందుకనే దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పేతురు ఏం చేశారంటే వెలుగును ఆర్పేసుకున్నాడు. దేవుని గురించి ఎరిగిన వాడయుండి కూడా ఆయన మీద తన సంఘాన్ని నిర్మిస్తానని దేవుడు తానే చెప్పినా గాని ఆ మాటను కూడా పెడచెవిని పెట్టి వాళ్ళు ఏమైపోయారంటే, మనకు చేత కదా ఏంది చేపలు పడ్డం, మనం మొన్నటిదాకా చేసిన పని అదే కదా, ఏదో ఆయన పిలిచాడు వచ్చాము, ఏదో ఆయన్ని వెంబడిస్తున్నాము, ఆయన ఏదో చేస్తాడని మనం అనుకుంటే ఆయనే మరణమైపోయాడు. ఇప్పుడు ఆయన్నే యూదులు భయంకరమైనటువంటి శ్రమలు పెట్టి ఆయన మరణమైపోయేటట్లుగా చేశాడు. లేస్తాడన్న సంగతి తర్వాత కానీ మనకెందుకు వచ్చిన బాధలే, ఎక్కడో దూరంగా మరి ఎక్కడో చేసుకుందాంలే, పరిచర్య చేస్తే చేద్దాంలే, సేవ అన్నట్లుగా వారు ఎలాగెళ్ళిపోయారంటే దేవుని వాక్యములో ఉంది, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, పంది తిరిగి బురదలో పొరులాడినట్లుగా మరలా ఏమైపోయారంట? వెనకటి స్థితిలోకి వెళ్ళిపోయారు. మనం చదువుకునేటప్పుడు ఒక సామెత తెలుసు కదా, కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టిన వెనుకటి గుణమేల మరచు వినురాసుమతి అన్నాడు కదా. బంగారపు సింహాసనం మీద కుక్కను తీసుకొచ్చి కూర్చోబెడితే కుక్క సింహాసనం మీద ఎందుకు నిలబడింది? దాని బుద్ధి వంకర, దాని తోక వంకర, కాబట్టి దాని బ్రతుకే వంకర జీవితం. కాబట్టి కనకపు సింహాసనం మీద దాన్ని కూర్చోబెట్టిన అది నిలబడడానికి పెద్ద ఆశించినట్లుగానే ఈరోజు కొంతమంది విశ్వాసులు కానీ దేవుని పిల్లలు కానీ కొంతమంది దేవుని చేత నడిపించబడుతున్నావు అని చెప్పుకుంటున్న వారు కానీ వారి వెనకటి స్థితిలోకి మరలా తిరిగి వెళ్ళిపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగూ మనం వెళ్ళిపోకూడదనే మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకునిగా వాక్యాన్ని బట్టి మిమ్మల్ని హెచ్చరించడానికి, సరిచేయడానికి, మిమ్మల్ని సరిచేస్తూ నన్ను నేను కూడా సరి చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రండి దేవుని వాక్యాన్ని చూపిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 21వ అధ్యాయంలో 5వ వచనం చదువుదాం. 4వ వచనం 21:4. సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనదా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారాయనతో చెప్పిరి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం చెప్పారంట? అసలు ఆయన సంబోధన ఎంత గొప్ప సంబోధన చూసావా? ఏమంటున్నాడు శిష్యులను పట్టుకొని? శిష్యులు పాండిత్యము కలిగిన వారు కదా, జ్ఞానము కలిగిన వారు కదా, దేవుడు తన తర్వాత పరిచర్య చేయడానికి కొరకై దేవుని చేత నడిపించబడుతున్న వారు కదా. అలాంటి గొప్ప వారిని పట్టుకొని ప్రభు ఏమన్నాడంటే పిల్లలారా అని పిలిచాడు. కొన్నిసార్లు పెద్దవాళ్ళు కూడా పిల్లలు ప్రవర్తించేటట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే వెనకటి బుద్ధులు కొన్ని పోనే పావు.
వెనకటి ఆచార సాంప్రదాయాలు కొన్ని పోనే పావు. రక్షించబడ్డామన్న పేరు ఉంటుంది కానీ వదిలిపెట్టాల్సినవి మాత్రం కొన్ని మన జీవితాల్లో వదిలిపెట్టలేం. అలాంటప్పుడు ఏమిరా చిన్నపిల్లడు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నావు, ఇంకా చిలిపి చేష్టలు బాలేదే, ఇంకా అల్లరి చేష్టలు బాలేదే, ఇంకా ఏంది ఇలాంటి పద్ధతిలో ఉన్నావు, మార్పులోనికి రావా, ఇకనైనా మారవా అని మనల్ని పెద్దోళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభువారు వారికి అప్పగించబడిన దానిని వారు చేయకుండా వెనక్కి వెళ్ళిపోయారు గనుక వారి కొరకై సముద్ర తీరములోకి యేసు ప్రభువారు వచ్చి ప్రత్యక్షమైనటువంటి మరొక ప్రత్యక్షత 21వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగునుగాక. దరిదాపుగా 14 స్థలాల్లో యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభువారు ప్రత్యక్షమైతే ఆ ప్రత్యక్షమైనటువంటి ఒక స్థలం ఈ సముద్ర తీర ప్రాంతం. ఆయన ప్రత్యక్షమై ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగారు. తినడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు ప్రభువు అని గుర్తుపట్టలేకపోయారంట. ఎవరు అడుగుతున్నారు చెప్పరేమ్మా? ఎవరు అడిగారు? యేసు ప్రభువారు అడుగుతున్నారన్న సంగతి కూడా వాళ్ళు మర్చిపోయారు. కారణం ఏంటి అంటే వారు అప్పగించిన దాన్ని మర్చిపోయారు కనుక ప్రభువు ఎవరో కూడా వారు గుర్తుపడలేదు. మర్చిపోయిన పరిస్థితుల్లో ఉండగా అధ్యాయం అంతా మీరు చదువుతూ వస్తే యేసు ప్రభువారు వారికి జ్ఞానాత్మను దేవుడిచ్చి వారికి తనను తాను ప్రత్యక్షపరుచుకున్న తర్వాత అన్నాడు, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించుని సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లునా పడవా, రతనాలను వెదకుటలో రాజిల్లునా పడవా, నడిపించు నానావా నడి సముద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింపా. హల్లెలూయా. జీవనమైన మార్గములో నన్ను నడిపించయ్యా, నడి సముద్రములో నేనున్నాను అని శిష్యులు ఆయనకు ప్రార్థన చేయకపోయినా వాళ్ళని విడిపించడానికి, వాళ్ళని సరిచేయడానికి, వాళ్ళ చక్కబాటు చేయడానికి తనకు తానుగా మహిమ శరీరాన్ని ధరించిన వాడై యేసు ప్రభువారు శిష్యులకు ప్రత్యక్షమైనటువంటి సందర్భం ఈ సందర్భం. ఆయన అక్కడ ప్రత్యక్షమై ఏమన్నాడు అంటే, పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నాయా అని అడిగితే వాళ్ళు ఆయనను గుర్తుపట్టగా ఏమీ లేవు అని చెప్పారంట. వాళ్ళు చెప్తున్నారు, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. 6-7 వచనాలు మీరు చదివితే అక్కడేమని ఉందంటే, అయితే కుడి పక్కన వల వేయండి మీకు చేపలు విస్తారంగా పడతాయి. అద్భుతమైనటువంటి మాట. ఈ మాటలన్నీ వారిని చక్కబాటు చేస్తూ సరి చేసిన తర్వాత ప్రభువుని వారు గుర్తుపట్టగలిగారు. ఇప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమంటూ ఉన్నారు అంటే, ప్రభువు వారితో సంభాషణ చేస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, పేతురు అందరిని అడగలేదు. ఎంతమంది వెళ్ళారు తెలుసు అక్కడికి? 7 శిష్యులు వెళ్ళారు ఆయనతో పాటు. ఎంతమంది? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 7 పాడు చేశాడు. 7 మళ్ళా తిరిగి వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. 12 మందిలో 7 వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. 7 నాయకుడు ఎవరు? కొంతమంది ఉంటారు, వాళ్ళు బలపరచబడరు, ఎదుటోళ్ళు కూడా బలంగా ఉన్నాయి. వీళ్ళు అభివృద్ధి పడే పని లేదు, పక్కనోళ్ళు కూడా అభివృద్ధి పదంలోకి రానిలేదు. ఇలాంటి మనస్సు పేతురు వంటి బలహీనమైన మనస్సు గలవారు చాలా మంది ఉన్నారు లోకంలో, విశ్వాసుల్లో. దేవునికి మహిమ కలుగునుగాక. బలహీనమైపోయాడు పేతురు. అందుకనే పేతురుని సరి చేస్తే మిగతా వాడు సరి అవుతారు. అంతేనా? ఎవరిని సరి చేయాలి? ఇప్పుడు పేతురుని సరి చేస్తేనే మిగతా వాడు సరి అవుతారు. అందుకని డైరెక్ట్గా పేతురుతోనే వారు భోజనం చేస్తూ ఉండగా పేతురుని అడుగుతున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఒకసారి అడిగితే సరిపోలే, ప్రేమిస్తున్నాను గయ్యా అన్నాడు.
మళ్ళీ అడిగాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? మళ్ళా చెప్పారు, రెండోసారి అయినా ప్రేమిస్తున్నానన్న సంగతి నీకు తెలుసు కదా ప్రభు అంటే బాగుండేదేమో, కానీ మళ్ళీ అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గయ్యా అన్నాడు. మళ్ళీ మూడోసారి అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే, నేను నిన్ను ప్రేమించుచున్నానన్న సంగతి నీకే తెలుసయ్యా అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అన్నిసార్లు పేతురుని ప్రశ్నించడానికి కారణం ఏంటంటే, పేతురికి మొదటిసారి అర్థం కాలేదు కానీ, రెండోసారి అర్థం కాలేదు కానీ, మూడోసారి అర్థమైపోయింది. నిజంగా నీవు నన్ను ప్రేమిస్తే నేను నీకు అప్పగించిన దాన్ని వదిలిపెట్టి వెనుకకు ఎందుకు వెళ్ళిపోతావు? నిసాగేద యేసునిలో నా జీవిత కాలమంతా, నిసాగేద నా జీవిత కాలమంతా, నిసాగేద లో నా జీవిత కాలమంతా. నేను సాగిపోతానికే నిర్ణయించబడ్డాను కానీ ఆగిపోవటానికి కాదుగా నన్ను నిర్ణయించుకుంది. దేనికంట ప్రభువు నిన్ను నన్ను నిర్ణయించిందంటే విశ్వాసయాత్రలో సాగిపోవడానికి. కష్టం వచ్చిందనో నష్టం వచ్చిందనో, ప్రభువు నీకు తోడు లేడనో, ఏదో అవమానకరమైన పరిస్థితులు నీ జీవితంలో ఎదుర్కొన్నాయనో, ఇంట్లో వాళ్ళకి వెక్కసముగా నీవు తయారైపోయావనో, నీకున్నటువంటి మనోవేదనను బట్టి కృంగిపోయే పరిస్థితి నీ జీవితంలో ఉందని వెనకకు వెళ్ళిపోవడానికి కాదు ప్రభు నిన్ను రక్షించింది. నీవు ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితులు నీ జీవితంలో ఎదుర్కోవాల్సి వచ్చినటువంటి పరిస్థితులు, నీ గురి, నీ గమ్యం, నీ ధ్యాస, నీకున్నటువంటి గొప్ప ఆలోచన, నేను ముందుకు నడవాలి కానీ వెనుకకు నేను వెళ్ళిపోకూడదు. గట్టికి చెప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని పరిస్థితులు నా జీవితంలో వ్యతిరేకంగా ఉన్నా, ఎన్ని అవమానకరమైన పరిస్థితులు నా జీవితంలో కొనసాగుతూ ఉన్నా, నా యేసయ్య నాతో ఉన్నాడు గనుక నేను వెనుకకు వెళ్ళకూడదు, నేను ముందుకే సాగిపోవాలి. ఈ సత్యాన్ని గ్రహించలేకపోయాడు పేతురు. అందుకనే ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావంటే మూడోసారి ఎలిగింది పేతురికి. మూడోసారి అంటున్నాడు, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో ఎవరికి తెలుసు? నీకే తెలుసు కదయ్యా. నేను నిన్ను ప్రేమిస్తున్నాన్న సంగతి నీకే తెలుసు కదా ప్రభు అన్నాడు. అంటే ఆ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, తనను తాను విమర్శ చేసుకోగలిగాడు, తనను తాను సరి చేసుకోగలిగాడు, తనను తాను పరిశీలన చేసుకోగలిగాడు, తనను తాను తన వ్యక్తిగత అంతరంగాన్ని, అరే నిజంగా నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పాను కానీ, నిజంగా నేను దేవుని ప్రేమిస్తే నాతో పాటు 7 శిష్యులను తీసుకొని చేపల పట్టడానికి వెనుకటి స్థితికి నేను ఎందుకు వెళ్ళిపోతాను? బుద్ధి వచ్చింది, జ్ఞానోదయమైంది, పశ్చాత్తాపడ్డ ప్రభు దగ్గర. దేవుని ప్రేమిస్తూ విశ్వాస యాత్రలో దేవుడు తనను ప్రత్యక్షమిచ్చి దర్శించి అతనే మాట్లాడి చక్కబాటు చేశాడు కనుక పేతురు విశ్వాస యాత్రలో ముందుకు సాగుతూ వెళ్ళాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం మహిమపడదాం. హల్లెలూయా. సాగుతూ ముందుకు వెళ్ళిపోయాడు. అందుకని ఇప్పుడు మనం పరలోకం వెళ్ళాలి అన్న పరలోకపు యొక్క గవిని యొక్క తాళపు చేతులు పేతురుకి ఇచ్చాడంట దేవుడు. అబ్బాయి ఎంత ఆధిక్యత ఇచ్చాడు పేతురికి. 3 సార్లు అబద్ధమాడాడు. ప్రభువు ఎవరో నీకు తెలుసా అని అడిగితే చిన్న పిల్లల ఎదుట కూడా ఆయన ఎవరో అసలు నాకు తెలియదు అన్నాడు. ఈ ఉదయకాల సమయంలో కోడి కూసే లోపల నీ 3 సార్లు అబద్ధం ఆడతావని ప్రభువు చెప్పినట్లుగా 3 సార్లు నేను ఎరుగను ప్రభువు ఎవరో నాకు తెలియదు, అసలు ఆయన నేను చూడలేదని అబద్ధమాడిన పేతురు దేవుడు సరిచేసిన తరువాత, దేవుడు తనని ప్రత్యక్షపరిచిన తర్వాత, దేవుడు తన విశ్వాస జీవితాన్ని సరిచేయడం ప్రారంభించిన తర్వాత తన బ్రతుకును మార్చుకున్నాడు. ఇప్పుడు పేతురుకి పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇవ్వబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ దినం మన ధ్యానాంశం ఏంటంటే యేసయ్యను ప్రేమించడం. ఎవరిని ప్రేమించడం చెప్పాలి. ఎవరిని ప్రేమించాలి? మనం అమ్మను ప్రేమించాలి, నాన్న ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి, దైవజనులను ప్రేమతో కూడిన ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమతో గౌరవించాలి, దైవజనుల్ని సేవకురాలను అలాగే గౌరవించాలి, విశ్వాసులను కూడా ఆత్మ కలిగించు ఐక్యతలో దైవీకమైనటువంటి ప్రేమ చేత ఒకరినొకడు ప్రేమించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నీవెవరిని ప్రేమించాలంటే యేసయ్యను ప్రేమించాలి.
ఓ తల్లి అల్లారు ముద్దుగా పెంచుకుంది ఒక కుమారుణ్ణి. ఎట్లా పెంచిందంటే, తను తినకపోయినా తన బిడ్డనే ఆహారం ఇచ్చి పోషిస్తూ ఉంది. చాలా ప్రేమగా ఆ బిడ్డను ప్రేమించింది, చాలా ప్రేమగా ఆ బిడ్డను పెంచుతూ వచ్చింది. చిన్ననాటి నుండి తండ్రి లేకపోయినా తనే తల్లిగా తండ్రిగా ఉండి ఆ బిడ్డను ప్రేమించి ఆ బిడ్డ యొక్క బాగోగులన్నీ చూస్తూ మరి చాలా ప్రయాసపడి ఆమె కడుపు కాల్చుకొని కూడా తన బిడ్డ కొరకే ఆహారాన్ని సిద్ధపరిచి పెట్టి పోషిస్తూ వచ్చింది ఆ కుమారుణ్ణి. ఈ కుమారుడు అంతవాడు ఇంతవాడయ్యాడు, యవన కాలంలోకి వచ్చాడు. ఏ కాలంలోకి వచ్చాడు? నువ్వు నాశనం అవ్వాలన్నా బాగుపడాలన్నా కరెక్ట్ వయసు ఏంటంటే యవన కాలమే. బాల్య దశలో తెలిసి తెలియకో తెలుసో కొన్ని తప్పులు చేస్తాం. యవన దశలో ఒకవేళ తెలుసుకొని కూడా తెలిసి కూడా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే మన భవిష్యత్ జీవితం నాశనం అయిపోయింది. ఈరోజు యవన బిడ్డలు చాలా మంది వారి యొక్క జీవితంలో తల్లిదండ్రుల ప్రేమ కన్నా మరి లోకములో ఉన్న ప్రేమే గొప్పదనుకొని ప్రేమలో పడిపోయి జీవితాలను పతన స్థాయిలోకి తెచ్చుకుంటున్నటువంటి యవనస్తులైనటువంటి బిడ్డలు ఎంతోమంది జీవితాలు పాడైపోయిన వారు నాకు తెలుసు. నేనంటాను, పైన దేవుడు ప్రేమించిన తర్వాత అదే స్థాయిలో ప్రేమించగలిగేది ఎవరు అంటే తల్లిదండ్రులే లోకంలో. ఇంకెవ్వరూ అలాంటి ప్రేమ చూపించలేరు. తండ్రికైనా కొద్దిగా ప్రేమ తక్కువ ఉంటుందేమో కానీ తల్లి వలె ఇంకా ఎవ్వరు ప్రేమించేవారు లేరు. 9 మాసాలు మోసిద్ది తల్లి. ఎన్ని మాసాలు? 9 మాసాలు గర్భములు మోసి భయంకరమైనటువంటి వేదన, బిడ్డ కడుపున పిండముగా పడిన 3వ నెల నుండి ఎంత ప్రయాసపడిద్ది అంటే, ఎంత కష్టము తల్లి అనిపించిందంటే మనం వర్ణించడానికి మాటలు సరిపోవు. తెలుసా, ఒక బిడ్డకు తల్లి జన్మనివ్వడం అంటే రెండవసారి జన్మించడమే. కని చనిపోయినటువంటి తల్లులు ఎంతమంది ఉన్నారు? అనాథలైపోయిన బిడ్డలు. అంటే ఆ బిడ్డను లోకానికి చూపించడానికి కొరకే, ఆ బిడ్డను ఇంటి వారసురాలనో ఆ తన యజమానుడికి ఇవ్వడానికి కొరకై, వారి వంశాన్ని నిలబెట్టడానికి కొరకై ఓ తల్లి తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. సరైన తిండి ఉండదో బిడ్డ కడుపున పడిన తర్వాత, తింటే అరగదు, తాగుతుంటే వాంతైపోయిద్ది. ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి 5 నెలలు 6 నెలలు నిండే తాకు కూడా తిన్నాది ఇమడక వాంతులైపోతూ మోషన్ అయిపోతూ తిన్నాది ఇమడక భయంకరమైనటువంటి శ్రమ అనుభవిస్తున్నటువంటి తల్లులు నాకు తెలుసు. అలాంటి వారి కొరకు ఉపవసించి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి నా జీవితంలో. ఒక బిడ్డకు తల్లి జన్మనివ్వడం అంటే కత్తి మీద సాము లాంటిది, మరణముతో పోరాటం చేస్తున్నట్లే. అంత శ్రమను అనుభవిస్తూ కూడా ఆ బిడ్డ అటు ఇటు తిరుగుతూ ఉంటే, కాళ్ళతో పొట్టలో ఉండి పొట్టను తంతా ఉంటే, శ్రమ అనుభవిస్తూ కూడా శ్రమలో సంతోషాన్ని అనుభవించే తల్లి. కొంటరే గట్టికి చప్పట్లో దేవునికి మహిమ కలుగును గాక. ఎంత శ్రమ అనుభవించింది అంటే, ఎంత భయంకరమైన వేదన ఒక బిడ్డకు, ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ జన్మనివ్వడానికి ఎంత ప్రయాస తల్లి పడిద్ది అంటే వర్ణించలేనటువంటి బాధ. చివరిగా కనే దినాలు వచ్చేస్తాయి. కనే దినాలు వచ్చిన తర్వాత ఆ బిడ్డ కొరకు ప్రసవ వేదన ఎంత పడిద్ది అంటే, ఆ ఒక్క కారణాన్ని బట్టి అయినా వాళ్ళ కాలు గడిగా ఆ నెత్తిన నీళ్లు పోసుకోవచ్చు. ఆ ఒక్క కారణాన్ని బట్టి అయినా నడవలేదు, హైట్ వచ్చేసి ఉండదు, పొట్ట అటు ఇటు తిరగడానికి అవకాశం ఉండదు, పడుకుంటే పడుకోలేదు, కూర్చుంటే కూర్చోలేదు, నడవడానికి అవకాశం ఉండదు. ఎంత భయంకరమైన వేదన అనిపించింది అంటే, అగ్నిగుండములో కనుక ఓ వ్యక్తిని పడేస్తే ఎంత కాలిపోతూ వేదన చెందుతాడో అంతకన్నా భయంకరమైన నరక యాతన ఓ బిడ్డకు జన్మనిచ్చే తల్లి పడుతుంది. అంత వేదన తల్లి పడి, ఆ తల్లి
ఒకవేళ కనడానికి అవకాశం లేదని డాక్టర్లు చెప్తే నేనేమైపోయినా పర్వాలేదు, నా బీపీ వచ్చినా షుగర్ వచ్చినా నాకెంత కంట్రోల్ తప్పి, ఒకవేళ కొంతమంది తల్లులు నేను ఫోన్లో ప్రార్థన చేస్తే వాళ్ళు డాక్టర్ గారు చెప్పారయ్యా పాస్టర్ గారు ఒకళ్ళే బ్రతుకుతారంట. అబ్బా ఎంత ఏడుపు వచ్చేసేదో నాకు. ఒకళ్ళే బ్రతుకుతారంట పాస్టర్ గారు. బిడ్డ చనిపోతే తల్లి బతికిద్ది, తల్లి చనిపోతే బిడ్డ బతికిద్ది. అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు తల్లి ఏమంటుందో తెలుసా డాక్టర్ గారితో, అయ్యా నేను చనిపోయినా పర్వాలేదు, నా బిడ్డను బ్రతికించండి అయ్యా. బా ఎంత ప్రేమ! తల్లి లాంటి ప్రేమ లోకంలో ఇంకెవ్వరికి ఉండదు. డూప్లికేట్ ప్రేమల్లో కుర్రోళ్ళ ప్రేమల్లో, మరి యవనస్తుల ప్రేమల్లో పడిపోయి జీవితాలు నాశనము చేసుకుంటున్న వారు లోకంలో ఉన్న. నిజంగా నీ తల్లి ప్రేమేంటో తండ్రి ప్రేమేంటో అర్థము చేసుకోగలిగితే ఇలాంటి లోకపరమైన పిచ్చి ప్రేమల్లో పడిపోయి జీవితాలు నాశనము చేసుకోరు. ఆపరేషన్ చేస్తారు, బిడ్డను తీస్తారు. 9 రోజుల దాకా కారం మెతుకులు తప్ప ఏమి తినడానికి అవకాశం ఉండదు. 5 నెలల దాకా తన పని తాను చేసుకోవడానికి కూడా ఓపిక హుషారు ఉండదు. అలాంటి దయనీయమైనటువంటి పరిస్థితి అనుభవిస్తూ ఉన్న అబ్బా ఆ బిడ్డను చూసి తల్లి మురిసిపోయేటువంటి సందర్భాలు, ఆ బిడ్డను చూసి తల్లి కన్నీరు గారుస్తూ, ఆహా నాకెంత భాగ్యం ఇచ్చేవయ్యా, నాకెంత సంతోషం ఇచ్చేవయ్యా అని ప్రభువుని స్తుతించేటువంటి ఆ మధురమైన క్షణాలు ఎంత అద్భుతంగా ఉంటాయో. కనుక దైవజనుడిగా నేనేం చెప్తున్నాను అంటే, తల్లిదండ్రులు ప్రేమించినట్లుగా మిగతా ఏ ప్రేమలు ఏ వ్యక్తిని ప్రేమించలేవు. ఈ తల్లి కూడా అల్లారు ముద్దుగా కష్టపడి కన్నాది. తండ్రి లేకపోయినా, తండ్రి పోగొట్టుకున్న ఈ బిడ్డ మరి ప్రేమతో ఆ బిడ్డను పెంచుతూ ఉంది. యవ్వన కాలంలోకి వచ్చాడు ఆ బిడ్డ. పడరాని ఓ ప్రేమలో పడిపోయాడు. వీడి ఆస్తిపాస్తులు మొత్తం ఒకదాని వెంబడ్డ కష్టపడి తల్లి బిడ్డ కొరకు సంపాదించిన సమస్తం ఏమవుతుందంటే పాడు చేసుకుంటా వస్తున్నాడు. వీడి దగ్గర ధనమిచ్చిన మదమిచ్చిన దుర్గుణములిచ్చును అన్నారు పెద్దవాళ్ళు. ధనము తరిగిపోయే కొంది ఆమెలో ఉన్న నిజస్వరూపం బయటపడింది. ధనమున్నప్పుడు తనను ఎంతగా ప్రేమించిందో ఆ యవనస్తుణ్ణి ధనము తరిగిపోయిన తరువాత ప్రేమలో లోపము కనబడుతూ ఉంది. ఇప్పుడు ప్రేమలో లోపము కనబడుతూ దిగజారిపోయినటువంటి ప్రేమలోకి వెళ్ళిపోతూ వీడిని ఎట్లాగైనా వదిలించుకోవాలి అనుకుంది. ఇంక వీడు అవసరం లేదు. ఇప్పుడు యవనస్తుల ప్రేమ ఎలాగుంది అంటే కేవలం శరీర సంబంధమైన ఆలోచన కోసమే గాని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఒకరినొకరు ప్రేమించుకొని తల్లిదండ్రులకు ఇష్టాలు చెప్పి వివాహాలు జరిపించుకోవాలన్నటువంటి నిశ్చయమైన ప్యూరిటీ అంటే స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమించుకున్నటువంటి వారు లోకములో 1% కూడా కనపడరు. శరీరేచ్ఛ కొరకై ప్రేమని మోసగించి ఏదో పెళ్లి చేసేసుకొని 4 రోజులు గడిచిన తర్వాత అయిపోయింది పో అన్నట్టుకుంటుంది. కానీ స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఆ క్లారిఫికేషన్ కనబట్లా. ఎలాగైతే వీడి దగ్గర ఉన్న సొమ్మంతా తినేశాను, ఇప్పుడు వీడిని వదిలించుకొని ఇంకొక డబ్బున్న వాడిని చేరదీసుకోవాలి, ఇంకొకరిని ప్రేమించాలి, ఇంకో వ్యక్తితో నా జీవితం పంచుకోవాలి. ఎలాగుంది మగపిల్లల పరిస్థితి కానీ ఆడపిల్లల పరిస్థితి కానీ అంటే అవసరం తీరిపోయింది కాబట్టి వీడితో మనకు పెద్ద అవసరం లేదు, లేకపోతే ఈ అమ్మాయితో పెద్ద మనకు అవసరం లేదు, ఇంకొకళ్ళు ఎవరినైనా చూసుకుందాం. ప్రేమించడానికి ఒకడు, మోసగించడానికి ఒకళ్ళు, పెళ్లి చేసుకోవడానికి మాత్రం మరొకళ్ళు. ఇట్లాగుంది లోకం. ఈ వ్యక్తి కూడా అలాగే ప్రేమలో పడిపోయి మునిగిపోయి తేలిపోతున్నాడు. మరి ఆ అమ్మాయి ఏం చెప్పింది అంటే, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అడిగింది. అమ్మాయి కూడా ఏమడిగింది? నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తున్నాను. అయితే నేను ఒక మాట అడుగుతాను, చెప్పు, మిమ్మంటే నీకు ఎక్కువ ఇష్టమా, నేనంటే నీకు ఎక్కువ ఇష్టమా? ఎవరిని తీసుకొచ్చిన రంగంలోకి అంటే వీడికున్న తల్లే, వీడి తల్లిని అడ్డం లేకుండా చేస్తేనే వీడి బాధ మనం తప్పించుకోవచ్చు అనుకుంది. నీకు అమ్మంటే ఇష్టమా నేనంటే ఇష్టమా అని అడిగితే నాకు ఇద్దరు ఇష్టమే అంటున్నాడు. కాదు, ఇద్దరిష్టం అంటే కుదరదు. ఎవరిష్టమో నువ్వు ఇప్పుడే తేల్చాలి. ఆలోచించాడు, ప్రేమలో మునిగిపోయాడు కాబట్టి ఏమన్నాడంటే, నాకు మా అమ్మ కన్నా నువ్వంటే ఇష్టం.
ప్రేమలో పడ్డాడు, మునిగిపోయాడు. నిజంగా నేనంటే ఇష్టమైతే నువ్వు చేయాల్సిన ఒక పని చెప్తున్నాను. ఇప్పుడు దాకా ఎన్నో చేసావు, రైట్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్న సంగతి నాకు అర్థమైంది. నిజంగా నేనంటే నీకు ఇష్టమైతే నువ్వు చేయాల్సిన ఒక పని ఏంటంటే మెమ్మను చంపి మెమ్మ గుండెను తీసుకొని రమ్మన్నాడు. ఏం తీసుకురావాలంట? ఇప్పుడు ఇది యథార్థమైన ప్రేమ, డూప్లికేట్ ప్రేమ, వదిలించుకునే ప్రేమ, లేకపోతే అంతం వరకు కలిసి ఉండే ప్రేమ? కాదు, డూప్లికేట్ ప్రేమ. వెళ్ళాడు, తల్లి వాకిట్లో కూర్చొని చూస్తూ ఉంది, ఎప్పుడు వస్తాడా నా బిడ్డని, ఎప్పుడు వస్తాను నా బిడ్డ. ఎలాంటోడైనా సరే, ఏ తల్లికి ఎన్ని బలకీంతల బిడ్డల్లో ఉన్నా ఆ బలకీంతలు చెప్పరు ఎదుటి వారికి. ఆ బలకీంతలు ఏందో, కొడతన్నా, తిడతన్నా, గాయపరుస్తున్నా, ఎన్ని ఉన్నా తల్లి ప్రేమ దేవుని ప్రేమతో సమానమని అందుకే చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ప్రేమించినట్లుగా భూమి మీద తల్లి తప్ప ఇంకెవరు ప్రేమించలేరు. అలాంటి శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆ తల్లి ఎదురు చూస్తూ ఉంది. వాకిట్లో కూర్చొని ఎప్పుడు వస్తాను నా బిడ్డ, పట్టిడు అన్నం మెతుకులో దాచిపెట్టాను, నేను తినకుండా కూడా బిడ్డ తిన్న తర్వాత మిగిలితే తినాలని నేను దాచిపెట్టుకున్నాను, ఆ బిడ్డ ఎప్పుడు వస్తాడు, ఆ బిడ్డకి ఇవ్వాలి అనుకుంది. వీడు రావటమే అడ్లే అన్నాడు వాకిట్లో నుంచి. అయ్యా ఏందిరా అంత గత్తరగున్నావు, ఏం జరిగింది అనే లోపలే వీళ్ళు లోపలికి వెళ్ళిపోయాడు. కత్తి తీసుకొని వచ్చాడు, అక్కడ గుండె భాగములో చీల్చాడు. ఆ గుండెను తీసుకొని పరిగెత్తుకొని వెళతా ఉన్నాడు. ఈ తల్లి రక్తపు మడుగులో కొనపిరుతో అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు? అన్నం తినేళ్ళరా, అట్లాగే వెళ్ళబాకురా, చంపితే చంపేవిలేరా, అట్లాగే వెళ్ళబాకురా, ఒక్కగానొక్క కుమారుడురా, అట్లాగే వెళ్ళబాకురా అని పిలుస్తూనే అట్లాగా నేల కొరిగిపోయింది ఆ తల్లి. ఈ గుండెను చేతులు పట్టుకొని, రక్తపు ముద్ద కదా, ఈ చేతులు పట్టుకొని పరిగెత్తుకుంటా వెళ్తున్నాడు. వెళ్ళిపోతూ ఉండగా కాలికి రాయి అడ్డు తగిలి ముందుకు పడిపోతే ఈ గుండె చేతులుండి ఎగిరి ఎక్కడ పడింది? నేల మీద పడిపోయింది. నేల మీద పడంగానే వీడు తాగిన మత్తులో ఉన్నాడు, ప్రేమ మత్తులో ఉన్నాడు. ఆ గుండె మాట్లాడుతుందంట, అయ్యా దెబ్బ ఏమన్నా తగిలిందంటరా. ఆ గుండె మాట్లాడుతూ ఉంటే వీడి గుండె బద్దలైపోయింది, జ్ఞానోదయమైంది. ఒరే నాకున్న ఒక్కగానొక్క తల్లిని నేను చంపేసుకున్నానే, నా వంటి దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు అని వెనుక్కు తిరిగి ఆ గుండెను తీసుకొని పరిగెత్తుకుంటా వెళ్ళి లోపల రక్తపు మడుగులో తల్లి చనిపోయింది. తల్లికుండునా నీ ప్రేమ, సొంత చెల్లికుండునా నీ ప్రేమ, తల్లికుండునా నీ ప్రేమ, సొంత చెల్లికుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్న తండ్రికుండునా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా అతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. కొంతమంది యవన పిల్లలకి, కొంతమంది పెద్దవాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ విలువ తెలియట్లా. ఆ లోటు, ఆ బాధ ఎవరికి తెలిసిద్దంటే లేని వాళ్ళకి అర్థమైంది. తల్లిదండ్రులు కొడుతుంటే మనం అనుకుంటే వీళ్ళు పగతో కొడుతున్నారు, ద్వేషంతో కొడుతున్నారు అనుకుంటాం. కాదు, నువ్వు పాడైపోకూడదని కొడతారు, నీ బ్రతుకు బాగుండాలని తిడతారు, నీ భవిష్యత్ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని తిడతారు. అంతేగాని వాళ్ళకేమి నీ మీద పగ, ద్వేషం ఏమి లేదు. తల్లిదండ్రుల ప్రేమ ఏంటో అర్థం చేసుకోండి. నిజంగా తల్లిదండ్రుల ప్రేమ అర్థం చేసుకుంటే ఎవడు తల్లిదండ్రులు ప్రేమించగలుగుతాడో వాడు దేవుని ప్రేమించగలుగుతాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. తల్లిదండ్రులు ప్రేమించలేనోడు జీవము కలిగిన దేవుని కూడా ప్రేమిస్తున్నానని చెప్తుంటే వాడు డూప్లికేట్ మాటలు చెప్తున్నట్టే. నా ఒపీనియన్ అంతే, నా అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. నిజంగా నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే నీ తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా 100% ప్రేమించే వ్యక్తిగా నీ ఉంటావు, ఇంక అందులో సందేహం లేదు. యేసయ్యని ప్రేమించడం అంటే ఏంటి?
నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తున్నావు, నిజంగా నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావా? ఆ తల్లి ప్రేమ కుమారుడి పైన చూపిన ప్రేమ వెలగట్టలేనటువంటి ప్రేమను చూపించింది. కానీ ఆ కుమారుడు తల్లిని, ఆ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు. దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఏమైపోయి ఉంటుంది వాడికి? ప్రేమలో మునిగిపోయాడు కనుక, తల్లిని చంపేసుకున్నాడు కనుక అనాథైపోయాడు. అంతకంటే మెంటల్ షాక్ వచ్చింది. పిచ్చోడైపోయి, సమస్తాన్ని కోల్పోయి, పిచ్చివాడైపోయి చనిపోయి ఉండొచ్చేమో. ఓ దైవజనుడుగా నేనేమి హెచ్చరిస్తూ మీతో మాట్లాడుతున్నానంటే, పేతురుని అడుగుతున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు నా ప్రశ్న కూడా అదే. మీరు దేవుని ప్రేమిస్తున్నారా? నిజంగా నీవు దేవుని ప్రేమిస్తున్నావంటే నీలో కనబడవలసిన అనుభవం ఏంటి? నేను దేవుని ప్రేమిస్తున్నానంటే కుదరదు. నేను యేసయ్యని ప్రేమిస్తున్నానంటే కుదరదు. నేను యేసయ్యని ప్రేమిస్తున్నానంటే ఆ ప్రేమకు తగ్గినటువంటి స్వరూప్యము నీలో కనపడాలిగా. ఆ ప్రేమకు తగినటువంటి ఆనవాలు నీ జీవితంలో కనపడాలిగా. ఆ ప్రేమకు తగినటువంటి రుజువు నీ జీవితంలో కనపడాలిగా. నేను ప్రేమిస్తున్నాను ఓరికే చెప్పుకుంటే ఉపయోగం ఏమి లేదు. నిజంగా యేసయ్యను నువ్వు ప్రేమిస్తుంటే నీలో కనబడవలసిన కొన్ని అనుభవాలు జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 1, మొట్టమొదటి అనుభవాన్ని చూడండి. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనల గ్రంథం 97వ కీర్తన 10వ వచనం చదవాలి త్వరగా. కీర్తనల గ్రంథం 97:10. కొద్దిగా ఎలక్ట్గా ఉండండి. 97:10. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి అన్నాడు. ఎవరిని ప్రేమించేవాళ్ళు? నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే నువ్వేం చేయాలి అంటే చెడును అసహించుకోవాలి. పాపము జోలికి నీ వెళ్ళకూడదు. చెడు జోలికి నువ్వు వెళ్ళకూడదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మమే గనుక వేటిలో నీవు పడిపోకుండా, చెడు చేయకుండా, మంచి చేసేవాడిగా, జీవము కలిగిన దేవునిని ప్రేమించే వ్యక్తిగా నీవు ఉండాలి. నిజంగా నీవు యేసయ్యని ప్రేమిస్తున్నావు అంటే నీలో ఉండవలసిన మొట్టమొదటి అనుభవం ఏంటి అంటే చెడును అసహించుకోవాలి. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది, నరుల తలంపులోని ఊహంతయు కేవలం చెడిపోయినది అని చూసి మనుష్యుని చేసినందుకు దేవుడు సంతాపపడ్డాడంట. ఎవరిని చేసినందుకు? అరే నేను పొరపాటున నా పోలికలో, నా స్వరూపంలో, నా వలే మనుషుని చేసుకున్నాను, ఎంత పని చేశాను నేనని తండ్రి అయిన దేవుడు మానవుని సృజించినందుకు ఏడ్చాను అని ఉంది వాక్యంలో. చెడును అసహించుకోవడం అంటే చెడు నుండి పారిపోవడం. చెడును అసహించుకోవడం అంటే చెడు సంబంధమైన కార్యము నుండి పారిపోవడం. మనందరికీ తెలుసు, ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయంలో మనం చూస్తే యేసేపు అనే ఓ యవనస్తుడు కనపడతాడు. ఎవరంట ఆయన? రూపవంతుడు, చక్కనివాడు, ఎర్రనివాడు, సౌందర్యవంతుడు అయినటువంటి యేసేపు పొతిఫరు భార్య తనతో పాపము చేయమని ప్రోత్సహించిన ఆయన ఏమి చేశారంటే పాపము చేయడానికి ఇష్టపడలేదు. ఆమెతో ఒక మాట చెప్పాడు, అమ్మా సమస్తం పైన నాకు అధికారం ఇవ్వబడింది, కానీ నీ మీద మాత్రం నాకు అధికారం లేదు. నీ ఇంటి పైన, నీ ఆస్తి పైన, నీకు కలిగిన సమస్తం పైన నా యజమానుడు నాకు అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద మాత్రం నాకు అధికారం ఇవ్వలేదు. ఇట్టి దుష్కార్యము చేసి నా దేవునికి నేను విరోధంగా ప్రవర్తించలేను అని తన వస్త్రపు చెంగును కూడా విడిచిపెట్టి పాపము చేయడానికి అవకాశం వచ్చిన పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోవడానికి కొరకే, మరి పాప సంబంధమైన ఇక్కట్టులలో, ఇబ్బందులో పడిపోకుండా, పాపము చేయకుండా, పాపమును, చెడును అసహించుకొని పారిపోయిన వ్యక్తి యేసేపు. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే పాపము నుండి నువ్వేం చేయాలి? పారిపోవాలి, అసహించుకోవాలి. ఎవరైతే చెడును అసహించుకుంటారో, ఎవరైతే పాపము నుండి పారిపోతారో, ఎవరు పాపము చేయడానికి అవకాశం వచ్చినా దాని నుండి తప్పించుకొని వెళ్ళిపోతారో అలాంటి వారు యేసయ్యను ప్రేమిస్తున్నారు అని చెప్పొచ్చు. రెండో మాట, మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం, 19:29. మత్తయి సువార్త. నా నామము నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తండ్రినైనను,
తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు ఫలం పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొందురు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండవ మాట ఏంటంటే, ఈ లోకములో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టే అనుభవం రావాలి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే ఇక్కడ రాయబడింది నా నిమిత్తం. ఎవరి నిమిత్తం అంట? పాస్టర్ గారి నిమిత్తం కాదు, లేకపోతే చర్చికి వెళ్తున్నాం కాబట్టి చర్చి నిమిత్తం కాదు, ఓ మినిస్ట్రీలో ఉన్నాం కాబట్టి మినిస్ట్రీ నిమిత్తం కాదు, ఓ సేవకుడి దగ్గర ఉన్నాం కాబట్టి సేవ నిమిత్తం కాదు. ఎవరి నిమిత్తం? నా నిమిత్తం. నా నిమిత్తం సమస్తాన్ని, అంటే ఈ లోక సంబంధముగా నీవు అనుభవించే సుఖభోగాల నుండి నీవు అనుభవిస్తున్న ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలను విడిచిపెట్టినప్పుడు నీవేం చేయగలుగుతున్నావు అంటే దేవుని ప్రేమించగలుగుతున్నావు. ఒక మాటలో మీకు అర్థమయ్యేటట్టు ఏం చెప్తున్నానంటే, ఈ లోక భోగములను ఎవరైతే విడిచిపెట్టగలుగుతారో వారు దేవుని ప్రేమిస్తున్నట్లు లెక్క. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో మాట చూద్దాం. దేవుని వాక్యములో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం. 14:10 చదవాలి త్వరగా. 14:10 అమ్మా. రెండవ కొరింథీ చూడు. 2వ కొరింథీ లేదు కదా. 4వ అధ్యాయం 19వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం. సరే, మీకు క్లియర్గా అర్థమవడానికి చూపిస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. మోషే గురించి దేవుడు చక్కని సాక్ష్యం చెప్తున్నాడు ఇక్కడ. మోషే పెద్దవాడైనప్పుడు ఫరో రాజుగారి యొక్క కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఇష్టపడలేదంట. రాజుగారి కుమారుడు అంటే ఎంత అర్హత ఏమ్మా? రాజుగారి కుమారుడు అంటే ఎంత ఆధిక్యత. అయితే రాజుగారు కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు, ఈ లోక సంబంధమైనటువంటి భోగాలు అనుభవించడానికి ఇష్టపడలేదు, కానీ దేవుని ప్రజలతో నింద అనుభవించడమే మేలు అనుకున్నాడు. మోషే జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మోషే జీవితంలో ఎన్నో అర్హతలు ఆధిక్యతలు తనకి ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టి నేను దేవుని ప్రేమిస్తాను, దేవుని ప్రజలతో నిందను శ్రమను అనుభవించడమే నాకు గొప్ప అని యోచించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ప్రేమించడం అంటే ఈ లోక సంబంధమైన ప్రతి ఆధిక్యత, ఈ లోక సంబంధమైన ప్రతి అర్హత, నీకేదేది ఘనముగా ఉందో వాటన్నిటినీ కాదు అనుకోవడమే దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటారు, ఘనతను కోరుకుంటారు. దేవుని ప్రేమిస్తున్నామని చెప్తారు, నేను అనేది కనబడతానే ఉంటుంది. దేవుని ప్రేమిస్తున్నామని చెప్తారు, నేను నా కుటుంబం దేనిలో తగ్గకూడదు, అన్నిట్లో కనపడాల. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను నీవు గనపరుచుకుంటున్నావు, కానీ నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను కాపాడుతున్న దేవుడు, నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణత్యాగాన్ని చేసిన దేవుణ్ణి మాత్రం కొంతమంది కనపరచలేకపోతున్నారు. యేసయ్యని ప్రేమించడం అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే, నిజంగా ఎవరు యేసయ్యని ప్రేమిస్తున్నారని చెప్పొచ్చు అంటే మోషే జీవిత ప్రకారంగా ఎవరైతే వారి యొక్క విశ్వాస జీవితంలో మరి నేను నా ప్రభువుని ప్రేమిస్తున్నాను కనుక ఈ లోకపరమైన ఆధిక్యత, ఈ లోకపరమైన అర్హతతో నాకేది వద్దు అని ఎవరైతే కాదనగలుగుతారో, పౌలు గారు కూడా అన్నాడు ఒక మాట, నాకు కలిగిన సమస్తాన్ని నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. దేంతంట? మొదటి శతాబ్దంలోనే ధనవంతుడు, మిలీనియర్ అయినా నాకు ఈ లోకపరమైనటువంటి ఇవేవి నాకు అవసరంలా. డిగ్రీ చేసిన వాడు,
గమాలియేలు పాదాల వద్ద ధర్మశాస్త్రం అంతటిని అవపాసన పట్టినటువంటి యోధుడు, ప్రార్థనాపరుడు, ధర్మశాస్త్రమును గురించిన పరిపూర్ణమైన అవగాహన కలిగినటువంటి వాడు. అయితే పౌలేమంటున్నాడు తెలుసా, నాకు ఇవన్నీ వేస్ట్తో సమానం, నాకు ఇవన్నీ అవసరం లేదు, సమస్తమును నా దేవుని కొరకు, నా దేవుని ప్రేమించడానికి నేను సమస్తము నష్టపరుచుకొనుచున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి పౌలు గారికి, ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు మోషే గారికి. అయినా వాళ్ళు దేవుని ప్రేమించడానికి కొరకు ఆధిక్యతను, అర్హతను వాళ్ళు ఏం చేశారంటే వదిలిపెట్టేశారు. అది దేవుని ప్రేమించడం అంటే. మరొక మాట చూపిస్తాను. దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక, క్రీస్తునామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులవుతారు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య నిమిత్తం నీవు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు అంటే యేసయ్య నిమిత్తం శ్రమను అనుభవించడం నేర్చుకోవాలి. ఏమనుభవించాలి? శ్రమ. శ్రమ లేని క్రైస్తవుడు కాదు. యేసు ప్రభు వారి కోసం నిజంగా ప్రభువుని ప్రేమిస్తుంటే వారు లేనిపోయిన నిందలన్నీ వారి మీదకి వస్తాయి, లేనిపోయిన సమస్యలన్నీ వారిపైకి వస్తాయి. వీళ్ళు కదిలించుకోపోయినా, ఎదురోడు కదిలించుకోనైనా వీళ్ళపైన అపవాదులు నిందలు మోపడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ అంటున్నాడు, దేవుని వాక్యములో పేతురు గారు మాట్లాడుతున్నాడు, శిష్యులతో మాట్లాడుతున్నారు, మీరు ప్రభువుని ప్రేమిస్తూ ఉంటే మీరు ప్రభువు కొరకు ఏం అనుభవించాలి? నిందలను, శ్రమలను మీరు అనుభవించాలి. ఏ రోజైనా ప్రభు కొరకు నిందపడ్డావా? నోరు కుదరక మాట్లాడి జనం చేత 1 15 అనిపించుకుంటున్నావు కానీ ఏ రోజైనా ప్రభువు కొరకు నేను ఇది ఈ పని చేశానయ్యా, ఈ పని చేస్తుంటే నన్ను నిందించారు, నన్ను దూషించారు, ప్రభువు కొరకు నేను గాయపరచబడ్డాను, ప్రభువు కొరకు నేను అపనిందలు మోసాననేటువంటి మాట మనలో ఎవరమైనా చెప్పగలమా? నోరు కుదరక మాట్లాడి అనిపించుకుంటున్నాం కానీ ప్రభువు కొరకై నిందలు పడినటువంటి అనుభవం ఒకవేళ మన జీవితాల్లో ఉందో లేదో మనలను మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభువు కొరకు నేను శ్రమ పడ్డాను అని నువ్వు చెప్పగలవా? నిజంగా నువ్వు ప్రేమిస్తుంటే, నిజంగా యేసయ్యను నువ్వు ప్రేమిస్తుంటే ప్రభువు కొరకు నువ్వేం చేయాలంటే శ్రమనైనా అనుభవించాలి. యేసు ప్రభు వారి కొరకు శ్రమల పాలవడానికైనా నీవు ఆశించాలి. అదే నిజముగా నీవు దేవుని ప్రేమించడం. చాలామంది తెలియక ఏమంటారంటే, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఉద్యోగం వచ్చి యేసు ప్రభు దగ్గరికి వస్తే, పెళ్ళి అయితే యేసు ప్రభు దగ్గరికి వస్తే, ఆస్తిపాస్తులు వస్తే యేసు ప్రభు దగ్గరికి వస్తే 2 డాబాలు జాల ఇంకో డాబా కూడా కట్టుకోవచ్చు. యేసు ప్రభు దగ్గరికి వస్తే బంగారం సంపాదించుకోవచ్చు, యేసు ప్రభు దగ్గరికి వస్తే డబ్బు సంపాదించుకోవచ్చు, యేసు ప్రభు దగ్గరికి వస్తే అసలు ఏమి రాకపోయినా అరిసొదులు పెట్టిన పెద్ద స్పీకర్ అనిపించుకోవచ్చు. నో, యేసు ప్రభు దగ్గరికి వస్తే అయి కాదు ఇచ్చేది, అవి తర్వాత సంగతి. యేసు ప్రభుని వెంబడిస్తే, నిజంగా నీవు యేసు ప్రభుని ప్రేమిస్తుంటే యేసు ప్రభు కొరకు దైవజనుడు పాస్టర్ ప్రవీణ్ పగలాలయ్య గారు లాగా తన ప్రాణాన్నైనా పణంగా పెట్టగలగాలి. అది దేవుని ప్రేమించడం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమ అయినా, బాధ అయినను, హింసలైనా, కరువైనా, ఎదురైనను, శ్రమ అయినా, హింసాలైనా, కరువైన, ఎదురైనను, నన్ను ప్రేమించిన నా యేసు కొరకే, నాకై ప్రియ యేసు కొరకే జీవింతును, 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 జీవింతు నేను నా కొరకే కాక యేసు కొరకు జీవింతును, జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాక యేసు కొరకు జీవింతును. హల్లెలూయా. నిజంగా నువ్వు యేసయ్య కొరకు బ్రతకడానికి, నిజంగా యేసయ్య నువ్వు ప్రేమిస్తున్నావంటే ప్రభువు పిల్లలతో కలిసి దేవుని కొరకు నువ్వేం చేయాలంటే శ్రమలను అనుభవించాలి, నిందలు మోయాలి, కొట్టించుకోవాలి, గాయపరచబడాలి. కొన్ని పరిస్థితులు మనము భరించక తప్పదు. దేవునికి మహిమ కలుగును గాక.
భరిస్తున్నప్పుడు మనం అనుకుంటాం, ఏంది ప్రభువుని నమ్ముకుంటే లేనిపోయిన శ్రమ మనకి, ఏంది ప్రభువును ప్రేమిస్తుంటే మనకేంది పరిస్థితులు అనుకుంటాం. అయితే ప్రభు అంటున్నాడు, ఇక్కడ నీవు కొట్టించుకున్నా, తన్నించుకున్నా, తిట్టించుకున్నా, ఎన్ని శ్రమలు దేవుని కొరకు నీవు అనుభవించినా, ఒకరోజంట స్టెఫను రాళ్ల చేత కొట్టబడుతూ ఉంటే, స్టెఫను చనిపోతే తన ఆత్మ పరలోకములకు వెళ్ళిపోతుంటే, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు సింహాసనంపై నుండి లేచి నిలబడి నా కుమారుడు రమ్మని ఆహ్వానించారంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ లోకములో నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని నిందించి, హింసించి, దూషించినప్పుడల్లా మీరు ఒకే ఒకటి జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు. అక్కడ ఏమని అంటాడంటే 5వ అధ్యాయం 12వ వచనంలో, నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని దూషించి, హింసించి, వాళ్ళు కొడుతూ ఉన్నప్పుడల్లా, గాయపరుస్తున్నప్పుడు మీరు ఒకటే జ్ఞాపకం చేసుకోండి, పరలోకమందు మీకు ఫలమును అధికపరుస్తున్నాను అని. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటే దేవుని ప్రేమించే వారు ఎలాగుంటారు అక్కడ చెప్పారు. చదవండి 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యాలు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు దేవుని ప్రేమించే నువ్వేం చేయాలి అంటే, దేవుని బట్టి ఏ కార్యాన్ని అయితే ఎదుటి వారికి చేస్తున్నావో, పరిశుద్ధులకు చేస్తున్నావో, దేవుని కొరకు ఏ కార్యాన్ని నువ్వు చేస్తున్నావో, ఆ దేవుని ప్రేమిస్తూ నువ్వు చేస్తున్నావు కనుక ఆయన అన్యాయస్తుడు కానే కాదు. నువ్వు చేసిన కార్యాలకు ఒక దినాన్ని ఏం చేస్తాడు దేవుడు? ప్రతిఫలాన్ని ఖచ్చితంగా నా దేవుడు నీకు ఇస్తాడు. మనుషులకు సహాయం చేస్తే దేవుని ప్రేమను బట్టి మనుషులు మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మర్చిపోడు. దేవుడి కొరకు నీవే చిన్న పని చేసినా ఆ పనిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. తగిన కాలములో దేవుడు ఏం చేస్తాడంటే తన కార్యాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. కనుక దేవుని ప్రేమించేవారు ఆయన కార్యాలని దేవుని ప్రేమను బట్టి చేస్తూ ఉండాలి. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే ఆయన కార్యాలలో నీకేముండాలంటే ఆసక్తి ఉండాలి. కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రికలో మనం చూస్తే, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి పరులై ఉండండి అన్నాడు. 11వ అధ్యాయము కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 57-58 వచనాలు ఈ మాటలు మనం గమనించగలం. నీవు దేవుని ప్రేమిస్తున్నావు, నేను నిజంగా దేవుని ప్రేమిస్తున్నానంటే నువ్వు దేవుని యొక్క పాద సన్నిధిలో ఆయన కార్యాలు జరిగించే వ్యక్తిగా నీవు ఉండాలి. చివరి మాట చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 14:10. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తుంటే ఏం గైకొనాలి? దేవుని ఆజ్ఞలను గైకొనాలి. దేవుని ప్రేమించేవారు, అసలు దేవుని ప్రేమించడం అంటే ఏంటి అంటే, నెంబర్ 1 చెడుతనమును అసహించుకోవడం. దేవుని ప్రేమించడం అంటే ఏంటి అంటే, ఈ లోక సంబంధమైనటువంటి భోగాలను, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాన్ని విడిచిపెట్టడం దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమించడం అంటే ఈ లోకములో ఉన్నటువంటి ఆధిక్యతలను, అర్హతలను నాకొద్దు అని సమస్తాన్ని నష్టపరుచుకోవడం దేవుని ప్రేమించడం. 4వదిగా దేవుని కొరకు నిందలను, శ్రమలను అనుభవించడం దేవుని ప్రేమించడం. 5వదిగా ఆయన కార్యాలను ఆసక్తి కలిగి ఆయన వచ్చేదాకా, నిన్ను దేవుడు పిలిచేదాకా ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తిగా కొనసాగడమే దేవుని ప్రేమించడం. చివరిగా 6వ మాటగా అంటున్నాడు, దేవుని ప్రేమించడం అంటే నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను గైకొంటారు. ఎవరిని ప్రేమిస్తే? నిజంగా నేను యేసుని ప్రేమిస్తున్నాను అంటే ఆయన ఆజ్ఞలను పాటించకుండా ఉండలేవు. ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఎన్నో ఆజ్ఞలు దేవుని వాక్యంలో ఇచ్చాడు. కానీ మత్తయి సువార్త 22వ అధ్యాయం ఒక మాట చదువుమా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుండి 39 వచ్చిన వరకు 2 ఆజ్ఞలు ఉన్నాయి అక్కడ. మొదటి ఆజ్ఞ ఏదనగా చదువు. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను అనున్నదియే మొదటి ఆజ్ఞ. ఇంకా అక్కడ అంటాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్నాడు.
నిన్ను వలే అని ఎందుకు మాట్లాడాడు? అర్థమైందా ఎప్పుడన్నా? నిన్ను వలే అని ఎందుకు మాట్లాడాడు? మన దేహాన్ని మనం ఎలా ప్రేమిస్తున్నామో, మనలను మనం ఎలా ప్రేమించుకుంటున్నామో అట్లాగే ఎదుటి వారిని కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. నెంబర్ 1, దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించాలి. రెండవదిగా నిన్ను వలే నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ప్రేమించడం అంటే నిన్ను నేను ప్రేమిస్తున్నాను ఎమ్మడబడమని కాదు నేను చెప్తుంది. ప్రేమించుట అంటే వారి అక్కరలో, వారి అవసరతలో, వారి పరిస్థితులను అర్థం చేసుకొని చేతనైనంత మటుకు పెట్టగలగాలి. నాకు ఒక చక్కని అలవాటు ఉంది, నా దగ్గర ఉంటే చేస్తాను. నా దగ్గర ఎవరైనా అయ్యా అని వస్తే నా దగ్గర ఉన్నంతలో నాకున్నంతలో నాకు కలిగింది ఇస్తాను. ఒకవేళ నాకు అవకాశమే లేదనుకో, నేను పెట్టలేకపోయినా పెట్టే ఇల్లు అయినా పెట్టేవారినైనా చూపిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకున్న అలవాటు. అవకాశం ఉంటే నేనే చేస్తాను. ఒకవేళ నాకు చేయడానికి అవకాశం లేకపోతే వారి సమస్యకు ఎవరు పరిష్కారం ఇవ్వగలుగుతారో వారి దగ్గరికి నేనే దగ్గరుండి తీసుకెళ్తాను. పలానోళ్ళు అయితే నీకు హెల్ప్ చేస్తారు, పలానోళ్ళు అయితే ఇదిగో నీ ఈ సమస్య నుండి నీకు విడుదల కలుగు చేస్తారు అని వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తాను. అలా చేసి వారి కొరకు, అయ్యా నేను చేయలేకపోయాను, పలానా దగ్గర పంపించాను, అయ్యా వాళ్ళకి సహాయం చేసేటట్లుగా నువ్వు ప్రేరేపించాయి అని ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొరకు దైవజనుడిగా నా మాటలు ముగిస్తే ఏం చెప్తున్నానంటే, నిజంగా యేసయ్యను నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు యేసయ్యని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను కైకొనాలి. ఆయన ఆజ్ఞ ఏంటి అంటే పరిపూర్ణమైన మనసుతో దేవుని ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. దేవుని వాక్యములో రోమాపత్రికలో ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రము నెరవేర్చినట్లే అన్నాడు. ఏం కలిగి ఉంటే? ప్రేమ కలిగి ఉంటే. ప్రేమ దోషములను కప్పును అన్నాడు. నిజంగా నీ ఇంట్లో వాళ్ళు నువ్వు ప్రేమిస్తుంటే దోషాలు ఎత్తి మాట్లాడవు. నిజంగా నీ స్నేహితులు ప్రేమిస్తూ ఉంటే వాడిని చక్కబాటు చేయడానికి కొరకే, వాడి ఎన్నో బలహీనతలున్నా వాడిని ప్రేమిస్తున్నావు కనుక వారి దోషాన్ని ఎత్తి చూపించవు. ప్రేమ దోషములను కప్పును అనుంది వాక్యంలో. నిజంగా నువ్వు ప్రేమిస్తూ ఉంటే ఎదుటి వారి తప్పులన్నీ మాట్లాడవు, కానీ వారి తప్పును క్షమిస్తూ వారితో కలిసి వారితో ప్రేమగా ఉంటూ నీ ప్రేమను బట్టి వారిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తావు. వారిని ఎత్తి చూపించి మాట్లాడు, వారిని విమర్శ చేయలేవు. కానీ ఈ రోజుల్లో దేవుని ప్రేమ కన్నా ఎక్కువగా విమర్శించే ప్రేమే ఉంది. ప్రేమిస్తున్నాను, అబ్బో ఎంత అభిమానమో తెలుసా, ఎంత ప్రేమో తెలుసా. మమ్మ అంటే నాకు భలే ఇష్టం, మా నాన్న అంటే నాకు భలే ఇష్టం, మా అన్న అంటే నాకు భలే ఇష్టం, మా అక్క అంటే నాకు భలే ఇష్టం, అసలు వాళ్ళ కోసం నేనేమైనా చేస్తానంటావు. వాళ్ళు ఏదైనా ఒక్క మాట అంటే 10 మాటలు వాళ్ళని అనకుండా వదిలిపెట్టవు. ఇది లోక సంబంధమైన ప్రేమ. అయితే నిజంగా దేవుని ప్రేమ అయితే అట్లా చేయదు. పాలుగారు దేగంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేగంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుక లేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ, అవునయ్యా బదులు పలుక ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఇది నా కోసమే, ఇది నీ కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, చెల్లుమని కొట్టింది ఒకరు, తన భూము పైన ఊసింది మరి ఒకరు, చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు, మంతులాడినారు బాధలను పెట్టినారు, మంతులాడినారు బాధలను పెట్టినారు, నోరు తెరువలేదా ఏ ప్రేమ,
బదులు పలుక మా నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది కరుణామయుని దయగల పాత్ర. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం ప్రభు పాద సన్నిధిలో. ఆయన నిన్ను ఏ ప్రేమతో ప్రేమించాడో, ఆయన ప్రేమ మరణము కంటే బలమైనటువంటి ప్రేమ. ఆయన ప్రేమ నీ కొరకై ప్రాణాన్ని సైతం త్యాగము చేసిన ప్రేమ. కొడుతూ ఉన్న, గాయపరుస్తూ ఉన్న, చెడుగంతా తీసి ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉన్న, గేలి చేస్తూ ఉన్న, ఎగతాళి చేస్తూ ఉన్న నిలువెల్ల గాయముల చేత నింపబడ్డాడు. నీ కొరకై తన ప్రాణాన్ని త్యాగము చేశాడు నా యేసయ్య. ప్రేమకు సరి అయిన నిర్వచనం యేసు ప్రభు వారి ప్రేమ మాత్రమే. లోకములో ఉన్న ప్రేమలో, ప్రతి ప్రేమలో స్వార్థము కనబడుతుంది, కానీ నా యేసయ్య ప్రేమ ఒక్కటే, స్వార్థము లేని నిస్వార్థమైన ప్రేమ. ఆ ప్రేమతోనే నిన్ను ప్రేమిస్తూ, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని ప్రభు నిన్ను అడుగుతున్నాడు. నిజంగా నువ్వు ప్రభుని ప్రేమిస్తే, నిజంగా నేను దేవుని ప్రేమిస్తున్నానయ్యా అంటే, ఈ 6 వ్యక్తిగత జీవిత అనుభవాలు నీ జీవితంలో ఉండాలి. నిజంగా నీవు దేవుని ప్రేమిస్తూ ఉంటే, నిజంగా ప్రభు నేను ప్రేమిస్తున్నానయ్యా, పేతురు అన్నాడు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న సంగతి నీకే తెలుసయ్యా అన్నాడు. పేతురు వలె దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకొని కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి నీ జీవితంలో ఉందేమో. ఈ లోకముల అర్హతలు, ఘనతలను ఆశించి, ఈ లోక యొక్క సుఖభోగాలను ఆశించి, ఈ లోకములో ఉన్న చెడుగును, పాపాన్ని ఆశించి దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ బ్రతుకుతున్నావేమో. లోకానికి వేరై బ్రతకడానికి కదా ప్రభు నిన్ను పిలిచింది. లోకములోని ప్రత్యేకించాడు కదా ప్రభు నిన్ను. మరలా తిరిగి ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు? ఎందుకు దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్న దౌర్భాగ్య స్థితి నీకెందుకుంది? నిజంగా నీవు దేవుని ప్రేమిస్తుంటే దోషమును కప్పలేవా? నిజంగా నీవు ప్రభుని ప్రేమిస్తుంటే నీ తప్పును సరి చేసుకోలేవా? నిజంగా నీవు దేవుని ప్రేమిస్తూ ఉంటే నీలో ఏ బలకెంత ఉందో నీకు తెలియదా? నిజంగా నీవు దేవుని ప్రేమిస్తూ ఉంటే నీలో ఉన్న పాపం ఏంటో, నీలో ఉన్న అవిధేయత ఏంటో, దేవుని నీవు ప్రేమించడానికి అడ్డుగా ఏ వ్యక్తిగత జీవితంలో ఏ లోపం, ఏ పాపం, ఏ బలకెంత ఉందో నీకు తెలియదా? నిన్నే నేను ప్రేమిస్తాను ప్రభువా, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకొనాలని ప్రభు అంటున్నాడు. ఆజ్ఞాన కాలమున చూచి చూడనట్టుగా ఆయన ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటూ ఉండగా, ఇంకా ఒకవేళ ప్రభువుకు దూరంగా ఉన్నావేమో, ప్రభువును ప్రేమించలేని దౌర్భాగ్య స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, దయతో నా మాటలు ఆలకించి బ్రతిమలాడుతూ దైవజనుడిగా ప్రేమపూర్వకంగా మీకు జ్ఞాపకం చేస్తున్నా. లోకములో ఉన్న ప్రేమలో అయిన మోసము కనపడుతుంది, స్వార్థం కనపడింది. నా యేసయ్య ప్రేమలో మోసము లేదు, నా యేసయ్య ప్రేమలో కపటము లేదు. నా యేసయ్య ప్రేమ నిస్వార్థమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. ఆయన ప్రేమ మరణాన్ని సైతం, ఆయన ప్రేమ ఆయన ప్రాణాన్ని సైతం త్యాగం చేసిన ప్రేమ. అటు ప్రేమ చేత నిన్ను ప్రేమిస్తూ దేవుడు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నీవు ఆయన్ని ప్రేమిస్తే దేవునికి దూరంగా ఉండవు. నిజంగా నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆయన మాటలు విననేరకుండానట్లుగా నీ చెవులు మందంగా ఉండవు. నిజంగా ఆయన ప్రేమిస్తూ ఉంటే ఆయన్ని విడిచి తిరిగే పరిస్థితులు నీ ఉండవు. నిజంగా ఆయన నీవు ప్రేమిస్తూ ఉంటే వాక్యానుసారంగా జీవించే బ్రతుకు నీకుంటుంది. జ్ఞాపకం చేసుకో. ఇంకా ఒకవేళ ఎవరైనా రక్షణ పొందినటువంటి వారి స్థలంలో ఉంటే తీర్మానంతో రండి ప్రభు పాసనదులో. అయ్యా నేను ప్రేమిస్తాను ప్రభువా, లోకము దాని ఆశలు గతించిపోతే నేను విన్నాను ఆయన. నిన్ను ప్రేమించే వారిలో కనబడవలసినటువంటి ఒక 6 ప్రత్యేకమైన సుగుణాలు మేము ధ్యానం చేస్తూ వచ్చాం. ఇవి మా జీవితాల్లో అనుగ్రహించయ్యా, ఇవి మా జీవితాలకు అనుగ్రహించండి. ఒకని తల్లి వారిని ప్రేమించుట కంటే మరి అత్యధికంగా నీవు ప్రేమించే దేవుడు అయ్యా
కనుక తండ్రి, నీ ప్రేమతో నన్ను ప్రేమించు నాయనా. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అన్నావు. నీ ప్రేమ చేత మేము ప్రేమించబడ్డానికి, ఇంకా ఒకవేళ ప్రేమలో లోపం మా జీవితాలు ఉంటే చక్కబాటు చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి సహాయం చేయని ప్రభుని అడుగుదాం. ఇంకా ఎవరైనా రక్షణ పొందిన వాళ్ళు ఉంటే యేసు ప్రభుని నోడుతూ ఒప్పుకోండి, హృదయమందు విశ్వసించండి, పశ్చాత్తాపం, మారు మనస్సు, బాప్తీసు అనుభవంలోకి రండి, రక్షించబడండి. దినములు మాగలేదు, రోజులు మాగలేదు, ఎప్పుడు ఏమైపోతుందో తెలియని దినాల్లో మనం ఉన్నాం కనుక యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఆశించు, అంగీకరించడానికి ఇష్టపడు, పశ్చాత్తాపడుతూ ప్రభు సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన చేద్దాం. యోహాన్ని అడిగాడు ప్రభు, పేతురుని అడిగాడు ప్రభు, నిన్ను అడుగుతున్నాడు ప్రభు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ధైర్యంగా చెప్పగలవా? నిన్ను తప్ప నేను ఇంక దేన్ని ప్రేమించలేదని ధైర్యంగా చెప్పగలవా? మనుషులు ప్రేమించాలి, కుటుంబ సభ్యులు ప్రేమించాలి, కానీ అన్నిటికన్నా ఎక్కువగా మొట్టమొదటి నువ్వు ప్రేమించే స్థానం నీ జీవితంలో దేవునిది మాత్రమే అయి ఉండాలి. దేవుని కంటే ఎక్కువ నీవు దేన్ని ప్రేమించిన వారు శ్రమల పాలైపోతారు, జాగ్రత్త. దేవుని కంటే నీవెవరిని ఎక్కువ ప్రేమించిన వారు దూరం అయిపోతారు, జాగ్రత్త. దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమించడం నాకు దూరం అయిపోవాలయ్యా, నిన్నే నేను ప్రేమించాలి ప్రభువా. ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా. పాడదామా? ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసయ్య, ప్రేమించేదా, ప్రేమించేదా యేసయ్య, ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా. పాడాలందరూ. ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా, ప్రేమించేదా యేసయ్య, ప్రేమించేదా, ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నీ మహిమలో చేరే వరకు, నీ మహిమలో చేరే వరకు, నీ మహిమలో చేరే వరకు. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. నీ పాద సన్నిధిలో అల్పుడన అయోగ్యుని ప్రభువా, ఏ మనిషి నా జీవితంలో మా జీవితాలు లేదయ్యా, అయినా మమ్మల్ని ప్రేమించి నీ ప్రాణమును మా కొరకు అర్పించిన దేవుడు ప్రభువా. పేతురు, నువ్వు అడిగావు, నన్ను ప్రేమించుచున్నావా పేతురని. ఈరోజు మమ్మల్ని కూడా మేము పరిశీలన చేసుకోవడానికి, నిన్ను ప్రేమిస్తున్నామో లేదో మా వ్యక్తిగత జీవితాల అంతరంగాలు పరిశీలన చేసుకోవడానికి, నిన్ను ప్రేమించేవారు ఎలాగుంటారో, వాడి గుణాలు ఎలాగుంటాయో నీ వాక్యము ద్వారా మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఇంకా నీ ప్రేమకు దూరస్తులుగా ఉన్న వారిని సమీపస్తులుగా చేయడానికే, మా కొరకు బలి అర్పణగా బలి అయిపోయావని నీ ప్రజలు గుర్తెరగడానికి సహాయం చేయండి. నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించి నీవు ఎట్టి ప్రేమతో మమ్మల్ని ప్రేమించావో అదే ప్రేమతో, దైవ సంబంధమైన ప్రేమతో ఎదుటి వారిని ప్రేమించగలిగిన కృప దయచేయండి నాయనా. నీ ప్రేమకు అనర్హులమైన మా జీవితాల్లో అర్హత కలిగినటువంటి మా జీవితాలుగా మీరు మార్చి
కృప చూపించమని, నీ చేత ప్రేమించబడుతూ నిన్నును మేము ప్రేమిస్తూ మా ఆత్మయాత్రలో ముందుకు సాగలిగిన కృప దయచేయమని, నేను పేతురు నీవు ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు తన జీవితాన్ని చక్కబాటు చేసుకోగలిగాడు. ప్రభువా, మా జీవితాలు మేము కూడా చక్కబాటు చేసుకోగలిగినట్టు కృపను సమాధానాన్ని కలుగుజేసి విత్తమైన వాక్యాన్ని మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో ఫలింపులోకి తీసుకొని రమ్మని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి.